హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పప్పు చింతచిగురుతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను 100 గ్రాములు చింతచిగురు తీసుకున్నానండి. ఇది లేతగా ఉన్న చింతచిగురు తీసుకోవాలి. ముదురుగా ఉన్న తీసుకున్నట్లయితే అంత టేస్టీగా అనిపించదు. ఇందులో ఉన్న పుల్లలు లాంటివన్నీ తీసేసుకోవాలి. ఈ నీళ్ళు లాంటివి పుల్లలు లాంటివి ఉంటాయి, అవి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని 100 గ్రాములు పెసరపప్పు అంటే ఒక కప్పు వేసానండి. ఇది శుభ్రంగా వేయించేసుకుని 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుందండి. మనం కందిపప్పు కూడా వాడచ్చు, అలాగే శనగపప్పు కూడా వాడచ్చండి. చింతచిగురుతో వేసేది పెసరపప్పు అయితేనే బాగుంటుందని నేను పెసరపప్పే వేసానండి. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత చింతచిగురుని శుభ్రంగా కడిగేసుకుని వాటర్ లేకుండా చూసుకుని మనము ఇలా చేతితో రబ్ చేసుకోవాలండి. మనం రబ్ చేయకుండా కూడా వేసుకోవచ్చండి, కాకపోతే అది ఆకుల్లా అలా ఉండిపోతుందండి. కొద్దిగా రబ్ చేసుకున్నట్టయితే పులుపు మనకు చేకూరుతుంది. మనం చింతపండు అనేది వేసుకోకూడదు. ఇది పులుపుగా ఉంటుంది కాబట్టి మనం చింతపండు వేయాల్సిన పని లేదండి. కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పప్పులోని వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే పడతాయండి. ఇవి బాగా వేయించుకున్నాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. కారానికి సరిపడగా ఎండుమిర్చి వేసుకోవాలి. నేను పప్పులో కారం వేయలేదు కాబట్టి నేను ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన పోపుల్ని పప్పులో వేసేసుకోవాలి. అంతేనండి, పప్పు చింతచిగురు కర్రీ తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.